బ్రేకింగ్ న్యూస్. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో నాడు ఉన్నత స్థానాల్లో ఉన్న ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో అప్పటి ప్రస్తుత ఈవో సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యత అప్పగించింది. ఈలోగా సింఘాల్ నుంచి ఛార్జీ తీసుకోవాలని ఆదేశించడంతో అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. కల్తీ నెయ్యి కుంభకోణంపై ఇటీవల అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ సింఘాల్తో పాటు నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ప్రభుత్వానికి 14 పేజీల లేఖ రాసింది. వారంతా నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాల్ని నీరుగార్చేలా వ్యవహరించారని, నిబంధనలు రూపొందించడంలో మనసు పెట్టకుండా పనిచేశారని పేర్కొంది. దానివల్లే నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని తెలిపింది. నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి హోదాలో చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి, ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి, మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత నేను మాట్లాడాను, ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి, నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు, నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను, సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత, నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం, నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. మరోవైపు అనిల్ కుమార్ సింఘాల్కు వైసీపీ సీనియర్లు మద్దతుగా నిలిచారు. అసలు నెయ్యి కల్తీయే జరగలేదంటుంది. అప్పుడు బదిలీలు ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు. సిబిఐ, సిట్ కూడా అదే కథ చెబుతుందని అంటున్నారు. ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమంటూ విమర్శిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో ఈ 2 సంవత్సరాలలో 2 మేకల్ని బలి చేసినారు. 2 సాధు జంతువులు బలి అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా సతీ సమేత దోపిడీదారుడు రంగప్రవేశం చేస్తున్నాడు. తనకు నచ్చనటువంటి వాళ్ళ మీద, వ్యతిరేకులకు సంబంధించినటువంటి వాళ్ళని ముద్ర వేసి, వాళ్లను రాచి రంపాన పెట్టి, వాళ్ళకెవ్వరికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి స్థానాలను
ఇప్పించకుండా అత్యంత అవినీతి సామ్రాట్టుగా పత్రికల చేత కొనియాడబడ్డటువంటి వారు ఇప్పుడు ఆ వేదిక మీదకి వస్తున్నారు. ముందే తన వందిమాగదులైన నిలయ విద్వాంసులను అన్ని చోట్ల ఉండేటట్టుగా జాగ్రత్తలు చేసుకొని ఇప్పుడు రంగప్రవేశం జరుగుతున్నది.